కరెక్ట్, కష్టపడి ఒక లైన్ పాడ ఇచ్చాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు, ఒకరు జమున గారు, ఇంకొకరు ఎవరు? ఎల్ విజయలక్ష్మి. ఎస్, ఎల్ విజయలక్ష్మి గారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో సరదా సరదా సిగరెట్ ఒక సరదా సాంగ్ ఉంది. ఆ పాట ఎవరిపై చిత్రీకరించారు? ఇది దూరలు తాగుబల్ సిగరెట్. సరదా సరదా సిగరెట్ సరదా పాట కాబట్టి సరదా నటుల మీదే చిత్రీకరించుంటారు. రేలంగి గారా రాజబాబు గారా? రేలంగి, అది కన్ఫ్యూషన్. అదే రేలంగి. రేలంగి. ఇంకోరు ఉన్నారు పక్కన. గిరిజ గారా? యూర్ రైట్ వంశీ. ఏదో వైల్డ్ గెస్ లాగా వెళ్ళిపోయాడు. అంటే రేలంగి గారు కాబట్టి గిరిజ గారు కాంబినేషన్ ఎక్కువ ఉన్నాయి కదా. ఓకే, సినిమాలో కవల సోల్గా డబ్బులు వేసిన ద గ్రేట్ ఎన్టీఆర్ గారు, మళ్ళీ ద గ్రేట్ రామానాయుడు గారు, తెలిసిందులే ఎల్ విజయలక్ష్మి గారు, చాలా అందంగా ఉండేవారు ఈవిడ, అండ్ రేలంగి గిరిజ గారు. సో వెల్ డన్, 50,000. థ్యాంక్ యూ. ఓకే, వెల్ డన్. సో మళ్ళీ గారు ఇప్పుడు మీకు వంశీ, సో మీకు రామారావు గారి ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం అనుకుంటా. అందరూ ఇష్టమేనా? అందరిలో ఎవరు బాగా ఇష్టం? బాలయ్య. ఓకే, మీరు అనండి. మీరు కట్ చేస్తే మీ స్టైల్లో కట్ చేస్తే ఓ గ్రామంలో ఓ పొగరబోతూ సంపన్న మహిళ, ఆమెకిద్దరు కూతుళ్ళు, భార్య మాటకు ఎదురు చెప్పని భర్త. ఆమె అహంకార పూరిత ప్రవర్తన వల్ల ఆమె అత్త ఇతర బంధువులు దూరం అవుతారు. కట్ చేస్తే హీరో బామ్మ హీరోని ఆ పొగరబోతు అత్తా కూతుళ్ళలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని చెప్తుంది. హీరో ఊరికి వచ్చి నెమ్మదిగా తన అత్తా కూతుళ్లను ప్రేమలో పడేట్టు చేస్తాడు. కట్ చేస్తే చివరికి ఆ పొగరబోతు అద్దకు బుద్ధి వచ్చేలా హీరో చేస్తాడు. ఎవరిని పెళ్లి చేసుకోవాలని తెలియక వెంకటేశ్వర స్వామిని సాహా కోరుతాడు. శుభం కాడబడుతుంది. కట్ చేస్తే సినిమా పేరు 9 times నేను చూసిన సినిమా. కంటిన్యూస్ గా 9 days 9 times. ఓహో, నారీ నారీ నడుము నారీ నారీ నడుమ మురారి 9 times చూశారు. 9 days కంటిన్యూస్ గా, రిలీజ్ నుంచి 9 days. ఓహో, సో బాలయ్య అన్నది. అందుకనే ఇప్పుడు క్వశ్చన్స్ ఝాన్సీ అడగాలా, 50,000 వదిలేద్దామా? అడగండి సార్, ఏమన్నా తెలియని అడుగుతారేమో. మీరు తెరకాసు మెలకేసి అడుగుతారు కదా, అడుగుదాం. అలాగా అడగండి. క్వశ్చన్ నెంబర్ 1. మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు ఏ సీట్ లో కూర్చున్నారు? రో నెంబరు, అదే సాయి కుమార్ అంటే. ఆ రో నెంబరు. ఫస్ట్ టైం A9 లో కూర్చుంటే, సెకండ్ టైం B2 లో కూర్చుంటే, థర్డ్ టైం C3 లో కూర్చుంటే. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో అత్త శేషారత్నం పాత్ర నటించింది ఎవరు? శారద గారు. ఊర్వశి శారద. ఎస్. ఈ అత్త పాత్రలో నటించిన ఆవిడకి ఎన్ని జాతీయ అవార్డులు వచ్చినాయి అని అడగాలి సార్. ఇదేదో బాగుంది సార్. కన్ఫ్యూజ్ చేస్తుంటారు, దయచేసి కన్ఫ్యూజ్ చేయకూడదండి. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు, ఒకరు నిరోషా శోభన. నిరోషానా? అట్టి జిట్టి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో బామ్మగా నటించింది ఎవరు? అంజలి గారు. 9 సార్లు చూశారు, ఇంకేంటి చేస్తాం. ఓకే, ఈ సినిమాకి సంగీత దర్శకత్వం ఎవరు చేశారు? కేవి మహాదేవ్. మామ. చెప్పడం లేదు వంశీ, పక్క నుంచి ప్లీజ్. కేవి మహాదేవన్ ఒప్పుకో. కేవి మహాదేవన్ ముద్దు పేరేమిటి? నువ్వెందుకు డైరెక్ట్ మామ అన్ని చెప్తున్నాడు ఈయన. ఈ సినిమాకి దర్శకత్వం ఎవరు చేశారు? నేను అడిగే దర్శకత్వం. డైరెక్టర్. అరే, నిర్దేశకుడు. అవును సార్, ఆయన. రైట్ ఆన్సర్. 5 రైట్ బాబు, 50,000 మీ అకౌంట్ లో. ఇప్పుడు పాట పాడమన్నది ఇరువుర బామ. సో ఓకే, ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్ అని ఆయన ప్రూవ్డ్, బాలయ్య బాబుని మీరు ప్రూవ్డ్. 50,000. ఇప్పుడు సత్య గారు చూడాలి. నాగార్జున అంది ఈవిడ. ఓకే, ఇష్టమైన హీరోయిన్? శ్రీదేవి గారు. అది చూడాలి. ఓకే, ఎవరు హెల్ప్ చేయకండి మీరు. మీరు అనండి. కట్ చేస్తే అనండి. అమ్మో, ఇద్దరు కవల పిల్లలు. మళ్ళీ మీకు రాముడు బీపుడే. ఇద్దరు కవల పిల్లలు,
అయితే ఆ కవల పిల్లలు అతుక్కుని పుడతారు. దాంతో సర్జరీ ఇంత బ్యాడ్ గా అడగండి, ఐ కెన్ స్పీక్ బెటర్. దాంతో సర్జరీ చేసి ఆ అబ్బాయిని వేరు చేస్తారు. ఆ క్రమంలో ఆ అబ్బాయికి సైకిక్ డిసార్డర్ వస్తుంది. లేదు అదే అవును. ఇద్దరు వేరువేరుగా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. కట్ చేస్తే ఒక బ్రదర్ పోలీస్ అధికారి అవుతాడు, అతడే హీరో. మరో బ్రదర్ ఓ లేడీ రిపోర్టర్ సాన్నిహిత్యంతో మామూలు మనిషి అవుతాడు. ఇదే సమయంలో హెల్త్ మినిస్టర్ కొత్త వైరస్ సృష్టించి దానికి మెడిసిన్ కూడా కనుక్కుని డబ్బులు సంపాదిద్దాం అనుకుంటాడు. ఈ విషయంలో లేడీ రిపోర్టర్ తెలుసుకోవడంతో ఆమెను చంపేస్తారు. కట్ చేస్తే ఈ రాకెట్ లో ఉన్న విలన్ గ్యాంగ్ లో ఒక్కొక్కరు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ హత్యలన్నీ సైకిక్ బ్రదర్ చేస్తున్నాడని అనుకుంటారు, కానీ ఇవన్నీ చేసేది హీరోని అని చివరికి తెలుస్తుంది. ఇది గోవిందా గోవిందానా లేకపోతే ఆవిడ చెప్పినట్టు హరే రామ్, నాగార్జున గారి సినిమా అయితే కాదు. హరే రామ్, రామ్ రామ్ హరే రామ్. చూసారా సినిమా? అయితే ఓకే. ఈ సినిమాలో కవల పిల్లల తల్లి పాత్ర వేసిన నటి ఎవరు? సీత గారు. సీత గారు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో క్యాబ్ డ్రైవర్ గా చేసిన కమిడియన్ ఎవరు? క్యాబ్ డ్రైవర్ బ్రహ్మానందం గారు. కమిడియన్ బ్రహ్మానందం గారు. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో ఆరోగ్య శాఖ మంత్రి బ్రదర్ గా నటించింది ఎవరు? రాజీవ్ కనకాల. రాజీవ్ కనకాల. సుమా రైటా? రైట్ రైట్. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? హర్షవర్ధన్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాను నిర్మించిన బ్యానర్ ఏది? ఎన్టీఆర్. Not bad. Thank you so much. Well done. సీత, బ్రహ్మానందం, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, ఎన్టీఆర్ ఆర్ట్స్. మళ్ళీ ఒకసారి ఎన్టీఆర్ ఆర్ట్స్ కి వావ్ ఫర్ కత్తి. అట్ ద సేమ్ టైం వావ్ టు యూ. ఏంటి ఆ ముగ్గురు? కత్తి టీం చాలా పవర్ఫుల్ గా ఉంది. 50-50-50. ఇప్పుడు నా కోరిక ఫలించాలి. ఝాన్సీ 50,000 మాకు ఇవ్వాలి. పెట్టుకోవద్దు మీరు వల్ల. సో వెల్ డన్, వెల్ ప్లేడ్ సత్య. మాకు ఇక్కడ రాగా ఉన్నాడు ప్లీజ్. రెడీ. ఇద్దరు ఒకసారి మీ స్టైల్ ఇద్దరు కలిపి కోరస్ గా కట్ చేస్తే హీరో ఓ మంచి విద్యార్థి. అనుకోని పరిస్థితుల్లో హీరో హంతకుడై జీవిత ఖైదును అనుభవిస్తూ ఉంటాడు. ఆ జీవిత ఖైదీగా ఉంటాడు. కట్ చేస్తే హీరో తండ్రి కళ కొడుకు లాయర్ కోర్స్ చదవడం. దీన్ని నిజం చేయడం కోసం జైలు అధికారులతో ప్రత్యేక పర్మిషన్ తీసుకున్న హీరో లా కాలేజీలో జాయిన్ అవుతాడు. ఇప్పుడు ఇలా కట్ చేస్తావా, ఇలా కట్ చేస్తావా? నేను మొత్తం చెప్పబోతే ఈయన కట్ చేస్తా. సినిమా ఈయనకి తెలుసు అంటే. హీరో ప్రేమలో పడుతుంది. హీరో తప్పని చెప్తాడు, తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. చివరికి హీరో తనపై హత్యానేరం నుంచి బయటపడి తండ్రి హృదయంలో తిరిగి స్థానం సంపాదించుకుంటాడు. ఏంది సార్ మొత్తం 50 కాబట్టి తీసేసుకోండి సార్. సార్ ఇవాళ అసలు మీ మూడ్ బాగాలేదు, నాకు ఇద్దామని మూడ్ కట్ చేస్తే ముందే తను రెడీ అన్నాడు. హీరో ప్రేమలో పడుతున్నాయా, ప్రతి సినిమాలో పడుతుంది. హీరో తప్పని చెప్తాడు, తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. చివరికి హీరో తనపై ఉన్న హత్యానేరం నుంచి బయటపడి తండ్రి హృదయంలో తిరిగి స్థానం సంపాదించుకుంటాడు. స్టూడెంట్ నెంబర్ 1. అది క్వశ్చన్ అయ్యో 10,000 మాకు ఇచ్చేస్తే బాగుండండి. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? అంటే నేను కాదు. ఓ అప్పుడే నువ్వు ఫాదర్ రోల్ వేసావా? మల్లాది రాఘవ. ఓకే, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమా నిర్మాతలు ఎవరు? రాఘవేంద్రరావు గారు, అశ్విని. కాన్ఫిడెంట్ గా చెప్పు రాఘవ. చెప్పు నాకు తెలీదు. నేను అస్సలు రాను. రాఘవేంద్రరావు గారు, అశ్విని దత్ గారు, రాఘవేంద్రరావు గారు, రాఘవేంద్ర గారు, అశ్విని దత్ గారు. అటైనా ఇటైనా ఒకటే, ఇద్దరు కరెక్ట్ అయ్యా బాబు. నువ్వు కన్ఫ్యూజ్ చేయకండి. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో ఏ సెంట్రల్ జైల్లో ఉంటాడు? వైజాగ్ అయి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? రాజమౌళి గారు. yes. అండ్ ఈ సినిమాలో ఫైనల్ క్వశ్చన్, హీరోయిన్ ఎవరు? గజాల. నాకు తెలుసు. రైట్ ఆన్సర్.
సో మల్లాది రాఘవ, అశ్విని దత్ రాఘవేంద్రరావు గారు, వైజాగ్, రాజమౌళి అండ్ గజాల. గుడ్. మీరు అమ్మయ్య. ఝాన్సీ గారు, పర్లేదు సార్. కంగ్రాట్స్ వన్స్ అగైన్ టు మీరు కళ్యాణ్ రామ్. ఫ్రెండ్స్, మీకోసం ఒక SMS క్వశ్చన్. కత్తి సినిమాలో కళ్యాణ్ రామ్ చెల్లెలి పాత్రలో నటించింది ఎవరు? ఆప్షన్ ఏ సత్యకృష్ణ,